భగవద్గీత 2వ భాగము. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ ఏ ఒక్కని యందును అనురాగము కానీ ద్వేషము కానీ లేదు. ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో అట్టి వానిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మకర్మ సమాధి చేత పొందునగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునకుపదేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపానములు. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలాచరించునో అతడు తామరాకున నీటి బిందువులు అంటిని రీతిగా పాపమున చిక్కుబడడు. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును, సునకము సునక మాంసము వండుకుని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు. దేహత్యాగమునకు ముందు ఎవడు కామ క్రోధాది అరిషట్వర్గముల జయించునో అట్టివాడు యోగి అనబడును. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడై ఉండునో అట్టివాడే ముక్తుడనబడును. సకల యజ్ఞ తపఃఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. అర్జున, సన్యాసమని దేనిననుదురో దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్ప త్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమన యోగము లభ్యము. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము గల్గి ఆత్మయోగ మభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగానుండు. సకల భూతముల యందు సమదృష్టి కలిగినవాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. అర్జున, పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరి ఏదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా నెరుగుము. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు,
అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది, పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. జగత్తునందు శుక్ల కృష్ణములనడి 2 మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను.